ఇటు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయానికి ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా మగవాళ్ళు ముస్తాబయ్యి ఆలయానికి వస్తున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే సింహవాహిని అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులు బోనాలు జరుపుకుంటున్నారని అన్నారు మంత్రులు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. లాల్ దర్వాజా నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, లాల్ దర్వాజా దగ్గర బోనాల సందడి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? అమ్మవారి బోనాల జాతర ఎంతో ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయాన్ని మొత్తం కూడా పూలతోటి ఎంతో అందంగా అలంకరించారు. ఇక ఉదయం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణతో మొదలైన ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాల అనంతరం అమ్మవారికి బోనాలను ఎక్కిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా లాల్ దర్వాజా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా దర్శనాలు అయిపోయేలాగా ఇటు భక్తులను అయితే అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆలయానికి మూడు వైపులా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులతో పాటు బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఇటు మహిళలు బోనం కుండతో వస్తారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా దర్శనం అయిపోయేలాగా మహిళలను త్వరగా అమ్మవారి దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఆషాఢ మాస బోనాలు అంటే ఓల్డ్ సిటీ ఫేమస్ కదా, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు బోనాల పండుగ ఎట్లా చేసుకున్నారు? అందరికీ ముందుగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. ఈ లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే చాలా ఫేమస్. ఫస్ట్ గోల్కొండల, తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఇక్కడ సింహవాహిని మహంకాళి. ఇక్కడ లాల్ దర్వాజా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికే బోనాలు మరియు వాళ్ళ కోరికలు అన్నీ తీర్చుకొని వెళ్తుంటారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అంటే ఎంతో మహిమగల్ల మాతా శక్తి. ఇప్పుడు మేము తరతరాల నుంచి మేము చేస్తున్నాము శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనము. ఏమేమి తీసుకొచ్చి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా? మేము ఈరోజు అమ్మవారికి అన్నము, కొయ్యగూర, పచ్చి పులుసు, పరమన్నము ఇలాంటి నైవేద్యంగా బోనంలో తయారు చేసి తీసుకొస్తామండి మేము. అనిపించింది మరి దర్శనానికి ఎంత టైం పట్టింది? ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఆలయం ప్రాంగణంలో? ఈసారి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. దర్శనం టైం ఏం పట్టలేదు. బోనంకి త్వరగా పంపిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారని కూడా తొందరగా పంపించుతున్నారు. ఇలా ఎలాంటి లోటు లేదు. ఈరోజు అయితే చాలా మంచిగా జరిగింది. సంతోషంగా అనిపించింది అమ్మవారిని. ఇట్లాంటివి మరి ఎన్నో ఇంకా జరుపుకోవాలా, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. జై బోలో సింహవాహిని మహంకాళి మాతాకి జై. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ ఓల్డ్ సిటీలో బోనాలు చాలా స్పెషల్ కదా, ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? కన్నుల సంబంధం అవుతుంటుంది. ఇది చాలా మహిమగల్ల తల్లి అండి. శివమాని అంటే మహంకాళమ్మ అనుకున్న కోరికలు జరుగుతాయి. అందుకే ఇంత పబ్లిక్ వస్తుంటుంది, భక్తులంతా. మేము 40 ఏళ్ళు అయిపోయింది, అనుకున్నవి అవుతాయి మాకు. అమ్మ, మీరు చెప్పండి, ఏమేమి తీసుకొస్తారు అమ్మవారికి? బోనాలంటే ఓన్లీ బోనమేనా? ఇంట్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? సాకబెట్టి నీళ్ళు చేస్తాము. కానీ ఆమె నాకు చిన్నప్పుడు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక కమలమ్మ అని ఆమెకు కుష్టి బీమారు ఉండే, ఆమె భర్తలు ఒకటి 2 ఆడపిల్లలు ఉండ్రి. ఆడ ముంగడ వండుకొని ఉంటుండే. ఎన్నోసార్లు కళ్ళ కనబడి ఆమెను నేను బోన్ ఇక్కడే ఉంటా అని చెప్తే మళ్ళీ 5 ఏళ్ళు ఉంది అక్కడే. ఆమె మంచిగా అయినా వెళ్ళిపోయింది ఆమె. బోనాలు అంటే అమ్మాయిలు చాలా మంచిగా రెడీ వస్తారు, బోనాలు కూడా అంత అందంగా తయారు చేస్తారు. మీరు ఎట్లా చేసుకున్నారు ఇంట్లో? అందరికీ తెలంగాణలో ముఖ్యమైన పండుగ బోనాలు. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు అందరూ సేమ్ అమ్మవారు ఎట్లుంటారో సేమ్ అట్లనే వాళ్ళు కూడా అమ్మవారి లెక్క నీట్గా అన్నిగా నీట్గా అంతా రెడీ అయ్యి మొత్తం అంత పద్ధతిగా అందరు గోరింటాకులు పెట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అవుతారు. ఇది 117 years నుంచి ఈ గుడి నుంచి చాలా ఫేమస్ గుడి. ఇక్కడ అమ్మవారికి ఏది మొక్కుకున్నా సరే కోరుకున్న మొక్కులన్నీ తీరుతాయని నమ్మకంతో అమ్మవారికి బోనాలు చేసుకుంటా ప్రజలందరికీ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. జై బోలో మహంకాళి మాతాకి జై.
చూడొచ్చు మహిళలు, అమ్మాయిలు అందరు కూడా వచ్చి అమ్మవారిని ఎంతో అందంగా బోనాలను తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సంబంధించిన పట్టు వస్త్రాలు కావచ్చు, వారు మొక్కిన కోరికలకు సంబంధించి బోనాలను చెల్లించడంతో పాటు మొక్కులను కూడా చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాతోటి ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మహిళలు కావచ్చు ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను అయితే చూస్తున్నారు. ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు. ఈ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు చేశారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అరవింద్ గారు, ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు? ఉదయం నుంచి కూడా ఎట్లా వస్తున్నారు? భక్తుల రద్దీ ఎలా ఉంది? చూస్తున్నారు కదా, అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎంతో లక్షలాదిగా జనం, ఇసుకేస్తే రానంత జనం మనకు ఈ సంవత్సరం వచ్చేసింది. అన్ని లైన్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. అయినప్పటికీ 2-3 గంటల సేపు నిలబడితే చాలు దర్శనమయ్యే విధంగా మేము ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కూడా మన వాలంటీర్స్ కానీ త్వరగా దర్శనం చేపించి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి పట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. సో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. భక్తులతో మనవి, ఇప్పటికి కూడా మీరు అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంటే ఈ రోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు? మళ్ళీ లక్షల్లో వచ్చారు. ఎంత అని చెప్పలేని పరిస్థితి ఉంది. లక్షల్లో వచ్చారు, ఇంకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించి ఎన్ని క్యూ లైన్లు ఉన్నాయి? భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు కదా, ఎట్లా ఉందండి ఏర్పాట్లు? అంటే ఎంత వచ్చినా కానీ మాకు మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం వెనుక జరగాలి. ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. అన్ని వైపుల నుంచి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోనాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏం ప్రాబ్లం లేదు. ఎంతమంది వచ్చినా ప్రాపర్గా చేసే విధంగా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఈ రోజు కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి? అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, రేపు రంగంకి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఇప్పుడు 8 గంటల వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయి. బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. 8 తర్వాత ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇక్కడ శాంతి కళ్యాణం నిర్వహించడం ప్రత్యేకత. అది ఈరోజు రాత్రి శాంతి కళ్యాణం ఉంటుంది. రేపు 12 గంటల ప్రాంతంలో మా పోతురాజు స్వాగతం. బ్రహ్మాండంగా పోతురాజు ఒక దాదాపు 1000 మందితోటి ఈ పురవీధుల్లో విహరించుకుంటూ కొరడా గుల్పిస్తూ దుష్ట శక్తులను పారదోలుతూ పోతురాజు విన్యాసాలు ఉంటాయి. దాని తర్వాత రేపు మధ్యాహ్నం రంగ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 4 గంటలకి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని షాలిబండ, చార్మినార్, మదీనా మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో ఈ సంవత్సరం బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి. చూడొచ్చు ఈ రోజు ఎంతో వైభవంగా రంగురంగుల లైట్లు కావచ్చు, రంగురంగుల పూలతో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా అలంకరించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ముఖ్యంగా ప్రతి ఏటా కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద బోనాల సమర్పణతో పాటు మొదటి రోజు శాంతి కళ్యాణాన్ని కూడా నిర్వహించడం ఎన్నో ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తుంది. అయితే రాత్రి 8-9 గంటల ప్రాంతంలో శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అయితే బోనాల సమర్పణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఇంకొంతమంది భక్తులతో కూడా మాట్లాడిపిద్దాం. చెప్పండి, దర్శనం చేసుకున్నారా? ఎట్లా అనిపించింది ఇక్కడ ఆలయానికి రావడం? నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి. చాలా బాగుంటుంది. ప్రతి మొక్కుకున్నదల్లా జరుగుతుంది ఇక్కడ అమ్మవారిది. నాకు పిల్లలు కూడా అమ్మవారి దయ వల్లనే లేట్ అయింది. ప్రతి సంవత్సరం కంపల్సరీగా వస్తాను నేను ఇక్కడికి. అమ్మవారి దయ కంపల్సరీగా నా పైన ఉంది, అందరి పైన కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటుంది. మీరు చెప్పండి, ఇక్కడ పోతురాజుల విన్యాసాలు, యువకుల ఆటపాటలు ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంటాయి. ప్రతి ఇయర్ వస్తాం మేము. చాలా బాగుంటాయి. దర్శనం మంచి. ఎంత టైం పట్టింది? ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈసారి? 1 అవర్, 1.5 అవర్. మేము సీతారాంబాగ్, విజయనగర్ కాలనీ. చూడొచ్చు నగర నలుమూలల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఇటు భక్తులకు ఇబ్బందులు కాకుండా ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి లాల్ దర్వాజాకు ఆర్టీసీ బస్సులను కూడా ఇంకా చూడొచ్చు
చూడొచ్చు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల సందడి కావచ్చు, పోతురాజుల నృత్యాలతోటి ఎంతో వైభవంగా ఓల్డ్ సిటీ బోనాల జాతర చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. హైదరాబాద్ అంటేనే ఓల్డ్ సిటీ బోనాలకు పెట్టింది పేరు. అయితే మనకు గోల్కొండ బోనాలతో మొదలైన ఈ రాష్ట్ర పండుగ ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతోటి ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైన పండగ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇక రేపు రంగం కార్యక్రమం ఉండబోతుంది. ఇక్కడ భవిష్యవాణి సింహవాహిని అమ్మవారికి సంబంధించి భవిష్యవాణి రేపు 12 గంటల ప్రాంతంలో వినిపిస్తారు. అనంతరం పోతురాజుల స్వాగతం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇటు ఘట్టాల ఊరేగింపును కూడా నిర్వహిస్తారు. ఈ రోజంతా కూడా ఉదయం నుంచి సినీ రాజకీయ ప్రేమికులు అమ్మవారిని వచ్చి దర్శించుకుంటున్నారు, బోనాలను కూడా సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి నైవేద్యాన్ని బోనం రూపంలో తీసుకొచ్చి సమర్పిస్తుంటారు. మొక్కిన కోరికలు తీర్చి అమ్మవారిగా ఎంతో పేరుగాంచిన సింహవాహిని అమ్మవారికి ఈసారి 117వ బోనాల జాతరను అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో బోనాలు అంటే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తుంటారు. కాబట్టి ప్రజెంట్ మనం చూడొచ్చు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు దాదాపు 2000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని ప్రధాన 22 ఆలయాల్లో వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇటు ఎంతో ఉత్సాహంగా పోతరాజు నృత్యాలు, ఆటపాటలతోటి బోనాల పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రజెంట్ ఇటు మనకు చూడొచ్చు, మహిళలు కూడా ఇంకా సాయంత్రం అవుతున్న కొద్దీ బోనాలను సమర్పించేందుకు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. దర్శనాల కోసం కూడా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. భక్తులు వివిధ తరలి వస్తుండడంతో కొంత దర్శనానికి మాత్రం గంట సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక క్యూ లైన్ లో త్వరగా దర్శనానికి వెళ్లేలాగా అనుమతిస్తున్న సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఈ రోజు రాత్రి వరకు కూడా భక్తుల తాకిడి ఉంది. అయితే మరి రేపట్లో ఇటు శాంతి కళ్యాణం కూడా అమ్మవారి ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే భారీగా అయితే ఇది ఓల్డ్ సిటీ శ్రీ సింహవాహిని ఆలయం వద్ద భక్తుల రద్దీకి, అట్లాగే బోనాల పండుగ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.